ఈ సినిమా ఎంత బావుందంటే, ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. రియల్ స్టోరీ బేస్ చేసుకొని, అలానే ఫిక్షనల్‌గా, చాలా సినిమాటిక్‌గా, తమిళ్ సినిమాల్లో ఉండే రూటెడ్ రా అండ్ రస్టిక్ టేకింగ్‌తో, బెస్ట్ మేకింగ్ అండ్ నేచురల్‌గా చాలా బావుంది. అబ్సల్యూట్ పర్ఫెక్ట్ తమిళ్ డ్రామా, పీక్ డ్రామా, ఎక్సలెంట్ పీక్ స్పోర్ట్స్ డ్రామా. ద ఎంటైర్ హోల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ మారి సెల్వరస్ సార్. గ్రేట్ అంతే. సినిమాలో రైటింగ్ కానీ, డైలాగ్స్ కానీ, ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో, అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి కథలు జనాలకు తెలియాలి ఖచ్చితంగా. ఇంక స్టోరీ ఏంటంటే 90స్‌లో ఒక కబడ్డీ ప్లేయర్ ఆ స్పోర్ట్‌లో గట్టిగా ఏదో సాధించాలి, బాగా ఎదగాలనుకుని ఆ స్పోర్ట్ మీదే చాలా ప్యాషనేట్‌గా అండ్ డెడికేషన్‌తో ఉంటాడు. కానీ అతను అనుకున్న డ్రీమ్‌కి రీచ్ అయ్యే జర్నీలో అతను పడే స్ట్రగుల్స్, పెయిన్, ఇన్సల్ట్స్ చాలానే ఫేస్ చేస్తాడు. హార్డ్ హిట్టింగ్ స్టోరీ. ఒకడు ఎదగాలంటే ఎన్ని దాటాలిరా బాబు! డబ్బు, ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్, ఇగోలు, కుళ్ళు, కుతంత్రాలు, యూనిటీ ఉండదు, కక్షలు అబ్బో! ఎన్నో. అసలు కులం సమస్య ఎవరండి మనుషుల్లో కొంతమంది పెద్ద కులం, కొంతమంది చిన్న కులం అని జాతులుగా డివైడ్ చేసి, దాంట్లో చిన్న, పెద్ద అని చూడడం, తరతరాలుగా మనుషుల్లో ఇంకిపోయేలా చేశారు. పెద్ద, చిన్న అని పెట్టేసుకున్న ఈ మనుషుల్లో అది ఏ కులం అయినా సరే కులపిచ్చితో చచ్చిపోతున్నారు చాలామంది. ఇది ఎప్పటికీ మారేది కాదు. ఈ టాపిక్‌లో వెళ్ళడం, నా ఆవేదన వ్యక్తపరచడం కూడా బొక్కే. ఇంక సినిమా గురించి మాట్లాడదాం. యాక్టర్స్ పెర్ఫార్మన్స్‌కొస్తే 'ధ్రువ్ విక్రమ్' పులి కడుపున పులే పుడతాడంటారు కదా! అలా ద గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా మన విక్రమ్ గారు కొడుకు ధ్రువ్. ఈ సినిమాలో గ్రేట్ యాక్టింగ్ చేశారు. ఇతను 3 మూవీస్ తీశారనుకుంటా ఇప్పటికి. బట్ ఈ సినిమాలో తన యాక్టింగ్ పొటెన్షియాలిటీని బాగా చూపించాడు. బెస్ట్ పెర్ఫార్మన్స్. ఇలాంటి పెర్ఫార్మన్సెస్ ఇంకా రావాలనుకుంటున్నా. అసలు అతని ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. ఎన్నో కేఓస్‌ని లోపల ఉంచుకొని, ఆ కంట్రోల్ చేసుకునే ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి మరి. జీవించేశాడసలు. సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అందరూ చాలా నేచురల్‌గా ఒక్కొక్కరు వాళ్ళ రోల్స్‌లో జీవించేశారు. హీరో ఫాదర్ రోల్‌లో పశుపతి సార్ యాక్టింగ్ ఆయనెప్పుడూ అద్భుతంగా నటిస్తారు. చాలా నేచురల్‌గా ఉంటుంది ఆయన నటన. విలేజర్‌గా ఫాదర్ రోల్‌లో చాలా బావుంది అతని క్యారెక్టర్. ఆయన పెర్ఫార్మన్స్ చేసే విధానం, మాట్లాడే తీరు, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాయి. సార్పట పరంపరలో కోచ్ రోల్ అయినా, ఇందులో ఫాదర్ రోల్ అయినా ఒక కంప్లీట్‌నెస్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటది ఆయన యాక్టింగ్ చూస్తుంటే. అలానే సినిమాలో హీరోని హై స్కూల్ ఏజ్ నుంచి ఒక లెక్చరర్ ఎంకరేజ్ చేస్తాడు. ఆయన యాక్టింగ్ కూడా సూపర్‌గా ఉంది. నాకు అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ అని వేరు చేసి మాట్లాడడం ఇష్టం ఉండదు. అసలు కులం అంటేనే ఏ ఫీలింగో ఆల్రెడీ చెప్పా. బట్ మనుషుల్లో ఎప్పటినుంచో పెట్టేసుకున్న చెత్త భావనల వల్ల అప్పర్ అండ్ లోవర్ అని యూజ్ చేయాల్సొస్తుంది. మ్యాటర్ ఏంటంటే ఆ లెక్చరర్ క్యారెక్టర్ నిజంగా జెమ్ ఈ సినిమాలో. ఆయన అప్పర్ క్యాస్ట్ బ్యాక్‌గ్రౌండ్, హీరో లోవర్ క్యాస్ట్ బ్యాక్‌గ్రౌండ్. అయినా ఎలాంటి చెత్త క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా మంచితనం, టాలెంట్‌ని చూసి హీరోని ఎంకరేజ్ చేసే విధానం బ్రిలియంట్. అలానే హీరో సిస్టర్ రోల్ బెస్ట్. ఆమె క్యారెక్టర్ అందరిలానే నేచురల్‌గా, హీరోకి సపోర్టివ్‌గా ఆమె యాక్టింగ్ కూడా చాలా బావుంది. ఇంకా లాల్ సార్ అండ్ అమీర్ సుల్తాన్ వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ ఉంటుంది. బట్ వాళ్ళ క్యారెక్టర్స్ ద్వారా డైరెక్టర్ చెప్పిన పాయింట్స్ చాలా బావున్నాయి. ఎలా అంటే అమీర్ సుల్తాన్ గారి క్యారెక్టర్ లోవర్ క్యాస్ట్‌కి సపోర్టివ్‌గా ఉన్నా కూడా న్యాయం, సమానత్వం, గొడవలు ఉండకూడదనే తీరులో ఉంటాడు. బట్ జనం మా లీడర్ అనుకుంటూ ఆయన సిద్ధాంతాలు ఫాలో అవ్వకుండా జాతి నాయకుడు అనుకుంటూ ఆయన చనిపోతే ఊరిని, షాపుల్ని, పబ్లిక్ ప్రాపర్టీస్‌ని నాశనం చేస్తూ, ఇలా ఉండకూడదు, బ్లైండ్‌గా ఫాలో అవ్వకూడదు అనే పాయింటే డైరెక్టర్ చెప్పాడు. బట్ మనోళ్ళు మన మనుషులు సినిమా అయినా, బయటైనా మారరు. ఇంకా అమీర్ సుల్తాన్ గారి యాక్టింగ్ బావుంది. ఆయన డైలాగ్స్ ఎక్సలెంట్. లాల్ గారి యాక్టింగ్ అండ్ డైలాగ్స్ కూడా సూపర్. సినిమాలో ఆయన క్యారెక్టర్ స్పోర్ట్స్‌లో టాలెంట్ ఉన్నోళ్ళని జాతి భేదాలు లేకుండా ఎంకరేజ్ చేయడం, ఆయన చెప్పే మాటలు ఎక్సలెంట్ అంతే. అలానే మ్యూజిక్ కూడా చాలా బెస్ట్ ఉంది. సినిమాకి ఎంత కావాలో, ఎంత ఫీల్ ఇవ్వాలో అంతుంది. సినిమాటోగ్రఫీ కూడా సూపర్ ఉంది. కొన్ని ఫ్రేమ్స్, చాలా షాట్స్ బాగున్నాయి. అలానే మారి సెల్వరాజ్ సార్ సినిమాల్లో రిప్రజెంటేషన్స్ ఉంటాయి. అంటే యానిమల్స్ అండ్ మనుషుల్ని రిప్రజెంట్ చేస్తూ ఆయన మార్క్ టేకింగ్ ఒకటుంటుంది. ఆ టైప్‌లోనే ఈ సినిమాలో గొర్రెపోతు అండ్ ధ్రువ్‌ని రిప్రజెంట్ చేస్తూ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది. అబ్బో! పీక్ మాస్ ఉంది. అండ్ లాల్ సార్, ధ్రువ్‌కి మధ్య ఒక కన్వర్జేషన్. అక్కడ కెమెరా టేకింగ్ అయితే మైండ్ బ్లోయింగ్. కబడ్డీ సీన్స్ అన్నీ రేసింగ్‌గా, టెన్షన్ బిల్డ్ చేస్తూ సూపర్‌గున్నాయి. ఏదైనా ఈ సినిమా మాత్రం గ్రేట్ అంతే. సో, ఇది నా ఒపీనియన్ ఈ సినిమా మీద. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఈ సినిమాని మిస్ అవ్వకండి. థాంక్ యూ.